నమస్తే దోస్తులు. అయ్యో, ర్యాపిడో ఆన్ చేస్తున్నాం. ర్యాపిడో ఆన్ అండ్ ఊబర్ ఆన్. దేంట్లో రైడ్ పడ్డా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, 2.8 కిలోమీటర్స్ అంట. వద్దులే. హలో, నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ వచ్చి మనం మదీనాగూడలో అవుతున్నాం. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మన న్యూ బైక్ తోటి ర్యాపిడో ఊబర్ అయితే స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ నిన్న స్టార్ట్ చేసిన, బట్ నిన్న వర్షం పడుతుందని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేయలే. సో ఈరోజు నార్మల్ ఉంది అండ్ అందుకోసమే ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. మనకు ఫస్ట్ రైడ్ పడ్డది, బట్ 2.8 కిలోమీటర్స్ పికప్ వచ్చింది. సో అందుకోసమే యాక్సెప్ట్ అయితే చేయలేను. సో రైట్, ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత మనకు రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ద అఫీషియల్ శాండీ 1701. అట్లా 191 వచ్చింది పవన్ అంట. రైట్, పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. అట్లా ఉండాలి, స్పీడ్గా పడాలి ఎక్కువసేపు. ఓ షెట్, 1.7 కిలోమీటర్స్ పర్లేదులే. ఎందుకంటే 190 అంటే మస్తే కదా మనకు. పవన్ వచ్చింది, పవన్ 7887 కొంచెం. సో గాయస్, కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాం. 18 కిలోమీటర్స్ 29 మినిట్స్ అయితే వచ్చింది. కొల్లూరు అంట. సో మనకి 191 రూపీస్ అయితే వచ్చింది. బెస్ట్ ప్రైజే. అండ్ ఇంకోటి ఏంటంటే, రేపు మొహరం ఫెస్టివల్ కదా. సో ఈరోజు తొందరగా చేయించుకొని ఇంటికి వెళ్దామని ప్లానింగ్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా అవుతుంది, ఏం కదా. ఎర్లీగా అమౌంట్ అయింది అనుకో తొందరగా అయితే వెళ్ళిపోతాం. లేదు అనుకో రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగు పీరు కడతారు. సో అది వీడియో తీసామని అనుకుంటున్నా. ఈ పెద్ద పెద్ద బస్సులతో ఇదే దమ్దమ్ రాబాయ్. పక్కలకు చూడడు, పక్కలకు కనిపించదు. ఒకటేసారి టర్నింగ్ చేసేస్తారు. ఎంటున్నాడా లేడా, వాళ్ళ చిన్న బండ పెద్ద బండ అని చూసుకోరు. ఏందో అసలు కనిపించాం, దన్నున మరతో ఒకటేసారి. అయ్యో, నేను వద్దున్న సైడ్ నుంచి నాకు రైడ్ పడుతుందో డౌట్ ఉంది. ఎందుకంటే నేను నల్గొండ నియర్ బై ఉంటుందేమో అనుకున్నా. నల్గొండ దాటి మళ్ళీ ఎటో వెతుకుతున్నా. ఏం చేస్తాం, మళ్ళీ 10 కిలోమీటర్లు నార్మల్గా ఖాళీగా రావాలంటే నాతోనే కాదు. చూసాం, ఆనే ర్యాపిడో ఊబర్ రెండు ఆన్ చేస్తా. ఇన్ కేస్ రెండు లేదన్నా కూడా పడ్డా అనుకో పికప్ చేసుకుంటా. పికప్ లొకేషన్ 3 కిలోమీటర్స్ ఉన్న రావాల్సిందే. ఎందుకంటే అంత దూరం నుంచి మనకు రైడ్ పడతాయి కూడా నమ్మకం కూడా లేదు. ఇక్కడ నుంచి పడతాయంటావా అన్న రైడ్లు? నాకు ఇక్కడ నుంచి రైడ్లు పడతాయంటావా? మస్తు లాంగ్ వచ్చినా మనం. థ్యాంక్స్ అన్న. 200 ఇచ్చాడన్నా. రైట్, ఇక్కడ నుంచి మన యుద్ధం స్టార్ట్. ఇప్పుడు ర్యాపిడో చాయిస్. ర్యాపిడోలో రైడ్ పడ్డదనుకో సంతోషమే సంతోషం. కానీ నాకు తెలిసి నేను ఏడు ఉండాలో కూడా అర్థమవుతలే నీ ఆ జీవితం. నేను నార్మల్గా సిటీ అవుట్స్కట్ అంటే కొంచెమే మన నల్గొండ నియర్ బై ఉంటుందేమో అనుకున్నా. నల్గొండ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్లు వచ్చిన. ఎట్లా చేతు ఏమి చేతు ఆటిని అమ్మయ్యా. 1.8 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్ అంట. ఇట్లుంటే చాలరా బాయ్. సరే, కస్టమర్ని పోయి పికప్ చేసుకుందాం. 19 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి గచ్చిబౌలి నియర్ బై అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. కానీ దండం పెడతారా స్వామి, నువ్వు క్యాన్సిల్ మాత్రం చేయకు. బుగ్గా అన్న అయిపోతా. ఇంత దూరం వచ్చి నువ్వు క్యాన్సిల్ చేయడం అనుకో, గోవిందా గోవిందా. ర్యాపిడో అందరు కోనే ఆద్మే జాతా. ఈ లోపలికి వచ్చింది, బట్ అన్న బయట ఉన్నాడు. అందుకోసం వీళ్ళతో మాట్లాడినా. నేను పిలిచిండు. కస్టమర్కి వచ్చి 210 రూపీస్ వచ్చిందంట. కస్టమర్కి అడిగిన. అండ్ 19 కిలోమీటర్స్ అవుతుంది.
సో నిజంగా ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ నుంచి రైడ్ పడుతుందా పడదా అని కొంచెం డౌట్ఫుల్గా ఉండే, బట్ రైడ్ అయితే పడ్డది. ర్యాపిడోలో 210 రూపీస్ అంటే అరౌండ్ ఒక 30 రూపీస్ మైనస్ అవుతుంది అనుకుంటా. కొంచెం పర్లేదులే, మనకు రైడ్ ముఖ్యం, రైడ్ పడాల్సిందే. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఖాళీకి 20 కిలోమీటర్లు అంటే అందులోనే మనకు ఒక 150 ఆర్ 200 రూపీస్ ఇట్లా అమౌంట్ వస్తుంది కదా. సో మన అదృష్టం బాగుందన్నమాట. థ్యాంక్ యూ. డైరెక్ట్ ఇచ్చిన 210. ప్రియా వేడున్నావు ప్రియా? మన బ్యాక్ సైడ్ ఉందిలే. ఏడున్నావు ప్రియా ప్రియా, ఓ ప్రియతమా ఇది నిజమా, నీ పరిచయం ఒక వరమా. ప్రియతమ దయగనుమా నీ జల్దీ పోయి పికప్ చేసుకుందాం. ఇటు వెళ్ళొచ్చా మేడం? అది బ్లాక్ ఉంది అక్కడ. సరే ఒక నిమిషం, నెంబర్ చెప్పండి. కూర్చో, ఆడ బండి ఉంది. ఓకే. ఓకే. సో గాయస్, ఇప్పుడు ఏడున్నంటే మైండ్ ప్లేస్ దగ్గర ఉన్న ఇట్లా వెయిట్ చేపిస్తే ఎట్లా చేయబుద్ధి అవుతుంది చెప్పు. అయ్యో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా కదా, మా ర్యాపిడో బ్యాచ్ అంతా ఇట్లా ఏడ వెయిట్ చేస్తారు చూపిస్తాను, ఆగండి. గొర్రెల మందలో వెయిట్ చేస్తారు అంత, ఒక్కొక్కళ్ళు ఎప్పుడెప్పుడు ఆర్డర్ పడుతుందా, ఎప్పుడెప్పుడు రైడ్ పడుతుందా అని వెయిట్ చేస్తారు. ఇట్లా కాసుకొని కూర్చుంటారు, ఇట్లా ఇట్లా వరద బాధితులు ఉంటారు చూసినావా, అట్లా ఉంటారు ఇక్కడ. వీళ్ళంతాలే ఎత్తికి హెల్మెట్లు పెట్టాలి కూర్చోవాలి, హెల్మెట్లు పెట్టాలి కూర్చోవాలి. ఇక ఇదంతా బ్యాచ్, ఒకటే బ్యాచ్. ఒక్కొక్కరికి రైడ్ పడంగానే ఎన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే, వాకిట్లకు వాకిలి గుర్తొచ్చే, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే, ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట ఫీలింగ్. కనపడతలేదు, ఏం చేద్దాం. వీళ్ళంతా అలా చూడు, ఒకటే బ్యాచ్. అరే తక్కువ అక్కడ ఉంటారు చూడకు, మన మైండ్ ప్లేస్ దగ్గర ఉంటారు చూసినామా, అంతా మన బ్యాచే. నాకు తెలిసి ఇటు ఉండే బదులు కొంచెం లోపలవి వెయిట్ చేసింది బెస్ట్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇన్న మస్తు మందరుగా పడతలేవుగా. పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోతుంటే, కానీ ఇటు ఉంటే పడతలేవు. మెయిన్ అది, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, మనకి ఎప్పుడు పడాలి అంటే పడ్డానికి పడతాయిలే కానీ మనకు పడతలేవు కదా. ఏం చేద్దాం. ఏమీ చేదురా స్వామి, ఏమీ చేదు. ఎక్కండి కదా అన్న, ఎందుకు అట్లా చేస్తారు? అమ్మ ఎక్కమ్మని దండం పెడతా, ఎక్కుతలేదు. ఏం చేస్తాం. ఫ్రీ సర్వీస్ పెట్టాలి. ఓ రోజు పెడతా ఫ్రీ ర్యాపిడో సర్వీస్ అని పెడతా. బట్ నియర్ ఓన్లీ 5 కిలోమీటర్స్ లోపల ఉంటేనే పెట్టాలి, అది హైలైట్ ఉంటుంది. సర్లే కొంచెం ముందుకు వెళ్దాం. పెట్రోల్ ఒకటే పాయింట్ చూపిస్తుంది, ఎంత ఉంది ఏం కథ నువ్వు చూసాం. రాజాగాడు మస్తు ఉన్నాడు కానీ మరి ఎన్ని కిలోమీటర్లు పోతుంది ఏం కథ అని ఐడియా లేదు. చూసాం ఆ పాయింట్ ఇక్కడ కొట్టుకునేంత వరకు పోదాం, అయిపోయిన తర్వాత పోపించుకుందాం. సో గాయస్, ప్రజెంట్ టైం వచ్చి 10:19 అవుతుంది. మేబీ మనకు ఈ రైడ్ కంప్లీట్ అయితే 800 కావచ్చు. సో ఈ అఫీస్పేట్ సిగ్నల్ నుంచి లోపలికి ఏం ట్రాఫిక్ ఉంది, నెత్తి ఖరాబ్ అవుతున్నది. ఇప్పటిదాకానే 44 మినిట్స్ పట్టింది తెలుసు ఒక రైడ్, జస్ట్ 10 కిలోమీటర్సే. సుక్కలు చూసిన ఎంట కస్టమరు నేను అసలు ఎంత చిరాకు అయిందంటే అంత చిరాకు అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత బలుపు ఏ రాష్ట్రంలో ఉండదు అనుకుంటా. ఎందుకంటే హైదరాబాద్లో దగ్గర ఒక 30% పీపుల్స్ బీహార్ నుంచి, ఒడిస్సా నుంచి ఈడొచ్చి పని చేసుకుంటారు. మనోళ్ళకి ఏమంతా బలుపో తెలియదు కానీ నిజం చెప్పండి, హైదర్నగర్ కానీ, ఇక్కడ జయదుర్గుట్ట కానీ, ఈ మన ఇప్పుడు ఆఫీస్పేటలో కానీ ఎంతమంది లేరు ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళంతా పని చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు కానీ మనోళ్ళ దగ్గర మాత్రం బాబా
వాళ్ళకు ₹1 తక్కువ ఇచ్చినా సరే కానీ వాళ్ళు పని చేసుకుంటారు, కానీ మన వాళ్ళు అట్లా కాదు. ₹1 ఎక్కువ ఇచ్చినా కానీ ఉంటుంది అన్నమాట. సో మన వాళ్ళు అందుకోసం ఇక్కడ హైదరాబాద్లో బతకలేరు. ఏడ పోయినా చూడండి బీఆర్ఓలే ఉన్నారు. ఏ కాంట్రాక్ట్ పని చేసినా, ఏ ప్లంబింగ్ పని చేసినా, ఏది చేసినా, ఎలక్ట్రీషియన్ చేసినా వాళ్ళే ఉంటారు. మన వాళ్ళకి ఏం నొప్పు అర్థమవుతలే. అందుకోసమే కదా మన వాళ్ళు తిరుగుతుర్రు, వాళ్ళే మంచిగా డెవలప్ అయ్యి పైసలు సంపాదించుకొని వెళ్ళిపోతారు. 86 పైసలు లేకుండా పోతుంది కాక, వేసిండా వెళ్ళాడా? కనీసం వచ్చినా కూడా చెప్తాడు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. వచ్చినాయి 108 అమౌంట్ అయితే వచ్చింది, 8 కిలోమీటర్స్. సో పికప్ అయితే చేసుకున్న కస్టమర్ని పోయి డ్రాప్ చేసేసాం. అంటే ఏంది వాన అసలు లైట్గా పడుతుంది, బంద్ అవుతుంది, పడుతుంది, బంద్ అవుతుంది. ఇప్పటికి ఇంతకుముందు కెమెరాకు మూసేసి బ్యాగ్లో పెట్టాలి, కవర్ ప్యాక్ చేసిన. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ వాన పడుతున్నది. జీవితం ఏదో ఏమైందంత పెద్ద పరిశ్రమ ఉంది. నిన్న నైట్ నాకు ఇన్సిడెంట్ జరిగింది భయ్. ఏంటంటే ఒకప్పుడు నేను డిగ్రీ చేస్తుండగా పటంచేరులో బిర్యానీ షాప్ దగ్గర ఒక నొల్లి అయింది. నేను 2-3 ఫ్రెండ్స్, అందులో మా చెల్లి ఒక దివ్య అని ఉంటుంది. సో ఇద్దరం కలిసి బిర్యానీ షాప్ అంతా నొల్లిపడ్డాం ఏదో రీజన్తో. సో అది అయిపోయి కూడా దగ్గర 5 years ప్లస్ అవుతుంది. సో ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ నాకు కలవడ్డది. ఎట్లా అంటే వాడు మా కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేస్తుండంట. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని చంపేదామని ఫిక్స్ అయిపోయిందంట. ఏట దొరుకుతాడా? ఇక మేము వాడిని చూసి భయపడుతున్నామంట, అట్లా పడంచేరు ఫోన్కి భయపడుతుందంట. ఇక అమ్మ అసలు నైట్ మొత్తం నిద్ర వస్తలేదు, భయం అవుతున్నది. ఏంది పోయి ఇంతగానే గలీజ్గా కలవడదు అనుకున్నా తెలుసా. లేవంగానే అనుకున్నా ఒకటేసారి. అంటే భయం అవుతుంది అసలు. ఎట్లా అంటే ఏంది పోయి ఏమవుతుంది అన్న భయం అవుతుంది తెలుసా. అట్లా మా అమ్మ లేపిందా మా అయ్య లేపిండో దాన్ని లేచిన అమ్మయ్య కలనా అనుకున్నా. జీవితం తాకిచ్చినానా డ్యామేజ్. अरे भाई खत्म हो गया पैसे. हाँ भाई कितने ऑनलाइन डाल दिया. షట్ ఆన్లైన్ వేసిందంట. ఎందుకు పోయి ఎవడో బండి సారీ అది ఇప్పటిదాకా కూడా బండి దాకా ఇచ్చిన. గాయస్ టైం వచ్చి 11:30 అవుతుంది. మనకు ఒక రైడ్ అయితే పడ్డది అమీర్పేట్కి. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. కస్టమర్ ఏంటంటే జూబ్లీ హిల్స్ పెద్ద మంటల టెంపుల్ వెళ్తాడంట, ఒక 10 నిమిషాలు ఆగమంటాడు. సో మనం టెంపుల్ దగ్గర ఉన్నాం. కొద్దిసేపు ఆపేసి కస్టమర్ని దర్శనం చేపించి మళ్ళీ పికప్ చేసుకొని అమీర్పేట వెళ్ళిపోదాం. ఎంతో బై బండికి డ్యామేజ్లు అవుతున్నాయి. పొద్దున్నేమో ఒకడు గుద్దిండు, ఇక నెంబర్ ప్లేట్ దగ్గర డ్యామేజ్. ఇప్పటిదాకా కూడా ఏమో ఎంటకు ఆటో తీసుకొని రివర్స్ వస్తున్నాడు, కనీసం చూసుకుంటలేడు, ఏం చేస్తలేడు. ఏమన్నాకు వస్తుంది ఇది ముందే ఇక ఫైబరు డ్యామేజ్ అయితే ఇరిగిపోతుంది. ఇక ఫుట్ రోస్ట్ దగ్గర దెబ్బ తాకింది. అమ్మ జీవితం. ఏమైంది సార్? సార్ సో గాయస్ కస్టమర్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిండు, మళ్ళీ పికప్ చేసుకొని డైరెక్ట్ అమీర్పేట వెళ్తున్నా. 86 సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. 86 అంటే 120 ఇచ్చండి.
సో ప్రజెంట్ టైం వచ్చి 12:05 అవుతుంది. మన అమౌంట్ 1100 అయితే కంప్లీటెడ్. సార్ మనకు ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే గో టు మై లొకేషన్ అని పెట్టుకున్నా. సో అక్కడ సైడ్ నిల్చుంటా. అదిగో 88 రూపీస్ ఆర్డర్ పడ్డది. ఎటు పడ్డది ఇది? నాలెడ్జ్ రేడియన్సీ పొలగనలంపి మన సైడ్ అయితే కాదు ఇది. సో గాయస్ ర్యాపిడోలో అసలు రైడ్లు పడతలేవు. గో టు మై లొకేషన్ పెట్టుకున్నా. ఊబర్లో పడుతున్నాయి. 140 జీడిమెట్లు వచ్చింది, 60 రూపీస్ జూబ్లీహిల్స్ వచ్చింది, తర్వాత 80 రూపీస్ హైటెక్ సిటీ ఇట్లా వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఇటు కదా, ర్యాపిడో ఒకటే ఆప్షన్ ఉంది. దీనికైతే అసలు లేనే లేదు. ఏంది భయ్, ఒక్క రైడు ర్యాపిడో కూడా వేస్తే మంచిగా కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్ళిపోతాయి కదా. ఎప్పుడెప్పుడు వేస్తాడో నేను చూస్తున్నా.